సో మాటలనేవి రావట్లేదు అన్నప్పుడు ఏంటంటే గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ ఉంటాయి, సదరం అనేది ఇచ్చిస్తుంది. సో దాంట్లో ఏంటంటే వాళ్ళకి గవర్నమెంట్ పెన్షన్ ప్రొవైడ్ చేసేయడం అనేది ఫస్ట్ ఎకనామిక్ ప్రాసెస్లో ఎక్కువ అంటే పూర్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి ఇది ఒక సపోర్టు. సో నెక్స్ట్ ఇంకో సపోర్ట్ ఏంటంటే డిఐసి సెంటర్స్ అని ఉంటాయి అనమాట, డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్స్. సో పిల్లలు ఏదైతే ఉందో, సో ఇక్కడ ప్రాసెస్లో పిల్లలు డబ్బు అంటే బయట ప్రైవేట్ సెక్టార్లో అవ్వట్లేదు, అంత అవ్వలేదు అన్నప్పుడు ఏంటంటే సో ఫస్ట్ అప్రోచింగ్ ప్రాసెస్లో గవర్నమెంట్ దానికి వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్స్ మీన్స్ వెళ్ళి వచ్చినప్పుడు ఏంటి అని అంటే ఒక టీం ఉంటుంది, ఒక సైకాలజిస్టు, ఒక స్పెషల్ ఎడ్యుకేటర్, ఒక స్పీచ్ థెరపిస్టు, నెక్స్ట్ ఒక అంటే స్పీచ్ థెరపిస్ట్ అండ్ ఆడియాలజిస్ట్ ఇద్దరు ఒకటే. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఒక ఫిజియోథెరపిస్ట్, ఒక సోషల్ వర్కర్, వీళ్ళందరూ రోల్ ఉంటుంది. సో వీళ్ళందరూ కలిసి ఒక టీం లాగా ఫామ్ అయ్యి సో వీళ్ళకి ఈ బాబుకి సో ఈ ఇష్యూ ఉంది, సో స్పీచ్లో ఈ ఇష్యూ ఉంది, సో ఎడ్యుకేషన్లో ఈ ఇష్యూ ఉంది, నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఈ ఇష్యూ ఉంది అంటే క్రాలింగ్ అంటే నడవడంలో కానీ, మెడ నిలబడంలో కానీ, లేకపోతే హ్యాండింగ్లో గ్రిప్పింగ్లో కానీ ఇది ఉంది అన్నప్పుడు సైకాలజిస్ట్ చూసే ప్రాసెస్లో వీళ్ళందరూ ఒక టీం లాగా ఉండి సో వాళ్ళకి ఇవి ఏదైతే ఉందో ల్యాక్ ఆఫ్ స్కిల్స్ ఏదైతే ఉందో దాని మీద వీళ్ళ వీక్ స్ట్రెంగ్త్ మీద ఫోకస్ చేసేసి ఇంప్రూవ్మెంట్ అనేది చేయడం అనేది ఉంటుంది అనమాట గవర్నమెంట్ దాంట్లో. ఒకటి ఇది ప్రాసెస్ అంటే సదరం అనేది ఒక ప్రాసెస్ ఫైనాన్షియల్గా. ఇంకోటి నెక్స్ట్ వచ్చేసరికి బాబు ఇంప్రూవ్మెంట్ స్కిల్స్ కనుక చూసుకోగలిగినప్పుడు డిఐసి సెంటర్స్ అనేది ఉంది కదా మీకు, ఆటిజం అండ్ ఏడిహెచ్డి, మెంటల్ రిటార్డేషన్, నెక్స్ట్ హెచ్ఐ అంటే హీరింగ్ ఇంపేర్డ్. ఆటిజంలో ఏమవుతుంది అని అన్నప్పుడు పిల్లలు మీరేం చెప్తే అదే చెప్తారు, అంటే నీ పేరేంటి అంటే నీ పేరేంటి, తిన్నావా అంటే తిన్నావా. సో అంటే బ్రెయిన్తో ఆలోచించి మాట్లాడరు, మీరేం చెప్తారో అది చెప్పిందని రిపిటేషన్ చేసి చేస్తూ ఉంటారు. సో దానివల్ల యూజ్ ఏమి ఉండదు కదా. ఇప్పుడు మీరు అంటే నువ్వు తిన్నావా అంటే తిన్నావా అని అంటారు, సో దానివల్ల ఏం యూజ్ ఏమి ఉంటుంది. సో మీరు చెప్పినప్పుడు తిన్నావా అంటే తిన్నాను, ఏం తిన్నావు అంటే అన్నం తిన్నాను, ఏం కూర అంటే సోన్ ఈరోజు పప్పు అని చెప్పడం. సో ఆ చెప్పే ప్రాసెస్ అనేది డెవలప్ అవ్వాలి. అంటే బాబు స్వతహాగా తన బ్రెయిన్తో ఆలోచించి మాట్లాడాలి, ఆలోచించి మాట్లాడి చేయగలడం అనేది స్పీచ్ థెరపిస్ట్ చేయగలుగుతారు. సో ఎడ్యుకేషన్ ట్రైనింగ్లో ఇవన్నీ ఏం రానే రావు. ఈ ప్రాసెస్లో ఏంటి అని అంటే గవర్నమెంట్ ఉన్న కొన్ని స్కీమ్స్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. సో దీంట్లో ఎకనమీ అంటే ఫైనాన్షియల్లీ పూర్ ఉన్న వాళ్ళకి ఈ ఎంఆర్ కానీ అంటే మెంటల్ రిటార్డేషన్ కానీ లేదంటే హెచ్ఐ హీరింగ్ ఇంపైర్మెంట్ ఉన్న పిల్లల్ని కూడా గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ ఉన్నాయి, వాటి కూడా సర్జరీస్ కూడా చేపిస్తుంది.